पंजाब सिंध गुजरात गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे जय 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 हे। ఈ సీజన్ 5 నిర్వహిస్తున్న అల్లె జనార్దన్ గారిని ముందుగా అభినందిస్తూ గత 4 సీజన్లు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగినాయి. ఈ సీజన్ కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రికెట్ ఆటలు అనేది ఒక మానసికంగా శారీరకంగా దృఢత్వానికి తోడ్పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూళ్ళల్లో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక వాళ్ళు ఆటలు గురించి మర్చిపోయారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 39 టీములు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తిని చూపించాలని, ఆటలు గెలవటము ఓటము అనేది సహజం, కానీ ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారిలో స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. గెలుపు ఓటములను కూడా సమానంగా తీసుకుంటారు. ఇది గెలిచినా ఓడినా కూడా దాన్ని పెద్దగా ఈక్వల్గా గెలిచినంత మాత్రాన ఇది గొప్ప పోయేది లేదు, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదు. పొంగుట కుంగుట కాకుండా ప్రతి దాన్ని కూడా సమానంగా తీసుకుంటూ ఈ క్రికెట్ అందరూ మంచిగా సక్సెస్ఫుల్గా నిర్వహించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో 39 లీడర్లు లేదా కెప్టెన్స్ అందరూ కూడా ఒక క్రీడలు అనేటటువంటివి మన జీవితంలో ఒక పెద్ద పీటను వేస్తాయి. ఎలా అంటే చాలా రకాల క్రీడలు ఉన్నాయి.
అందులో క్రికెట్కు చాలా మంచి పేరుంది ప్రపంచవ్యాప్తంగా. సుమారు రోజుకు 100 కోట్ల మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. మరి ఈ యొక్క క్రికెట్ వలన మన మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుంది. మరియు ఈ క్రీడలు ఆడేటప్పుడు ఒక జట్టుగా ఆడతాం కాబట్టి ఈ యొక్క క్రీడాకారులు ఐకమత్యం పెరిగి స్నేహభావం పెరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క క్రికెట్ ఆడడం వల్ల 1 గంట క్రికెట్ ఆడితే మనం తినేటటువంటి భోజనము కొన్ని సందర్భాల్లో చెడు పదార్థాలు కూడా వెళ్తుంటాయి బాడీలోకి. దగ్గర అవి మనకు 290 కిలో క్యాలరీల చెడు పదార్థాన్ని ఇవి కరిగిస్తాయి 1 గంటకు. అంత లాభం ఉంది మనకు ఈ క్రీడల వలన. మరి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడ చాలా ముఖ్యము. అంతేకాకుండా మరి ఈ క్రీడలు ఆడేటప్పుడు కొన్ని సందర్భాల్లో గొడవలు లాంటివి జరుగుతుంటాయి. అలాంటి ఏమీ కూడా రానివ్వకుండా ఒక మంచి వాతావరణంలో, సేవపూర్వక వాతావరణంలో ఆడి, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు చాలామంది వస్తారు కాబట్టి స్నేహ సంబంధాలను పెంచుకొని వారి ద్వారా బంధాన్ని పెంచుకొని మన యొక్క అభివృద్ధిని కూడా పెంచుకోవడానికి ఈ సహాయం చేస్తాయి క్రీడలు. కాబట్టి ఇలాంటి క్రీడలను గత 5 సీజన్లుగా మన సాలురా మండల కేంద్రం నిర్వహించడం చాలా గొప్పగా భావిస్తున్నాను. ఇది ఇదే విధంగా సాగాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్ని ప్రోత్సహించినప్పుడే మనము ఉల్లాసంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మనము ఈ రోజులలో పాఠశాలలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఈ ఆటలు కరువై పిల్లలకు ఉల్లాసం లేకుండా పోతుంది. కాబట్టి మనమన్న గ్రామ కమిటీలు కానీ, గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చాలామంది యువకులకు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. కాబట్టి మనము ఇటువంటి ప్రోత్సాహానికి మన అల్ల జనార్దన్ గారు ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే చెప్పినట్టు ఆనందం కోసం మనం ఏదైతే క్రీడలు ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా మంచి ఉత్సాహంతో పాల్గొనాలి. దీంట్లో ఎటువంటి తారతమ్యాలు కానీ ప్రమేయాలు పొంది గొడవలకు కారణం కాకుండా మంచి ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, అయితే ఉంటాయో వీటిని గ్రామ స్థాయిలో కండక్ట్ చేయడం వల్ల సోదరభావం, ఒక ఐక్యత అనేది పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి ఆటలు కానీ క్రీడల్ని కానీ మనము గ్రామ స్థాయిలో ఆడితే వాటిని ప్రోత్సహించాలి. వీటి వల్ల జనాలలో, గ్రామస్తుల మధ్యలో సోదరభావం అనేది బాగా పెరుగుతుంది. ఈ సందర్భంగా ఇటువంటి ప్రోగ్రామ్ని గత 5 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నటువంటి జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.